వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా పోలింగ్కు 48 గంటల ముందు నుండి ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించడం నిషేధమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు ఈ నెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శాసనమండలి ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ ముగిసే సమయమైన 27వ తేదీ సాయంత్రం 4 గంటల ఆధారంగా చేసుకుని 48 గంటల ముందు నుండి ఎలాంటి ప్రచారం చేయవద్దని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అందువల్ల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీలు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి వారి ప్రచారాన్ని ముగించాలని ఆమె కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని, ఎన్నికలకు సంబంధించిన విషయాలను టీవీలు, ఇతర మాధ్యమాలలో ప్రదర్శించకూడదని, అలాగే ప్రజలకు ఎన్నికలకు సంబంధించిన విషయాలు తెలియజేయడం, ఓటర్లను ఆకర్షించడం వంటివి చేయరాదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రచారం చేసినట్లయితే ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టరీత్యా శిక్షార్హులవుతారని వెల్లడించారు. అందువల్ల శాసనమండలి ఉప ఎన్నికలు పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 126వ సెక్షన్ను తూచా తప్పకుండా పాటించి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి ఎలాంటి ప్రచారాలు నిర్వహించవద్దని, ఈ విషయాన్ని వారి కార్యకర్తలకు, రాజకీయ నాయకులకు, ర్యాలీలను తీసే వారికి అందరికీ సమాచారం ఇవ్వాలని కోరారు. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుండి ఇతర ప్రాంతాల వారు నియోజకవర్గంలో ఉండకుండా కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ వంటివి తనిఖీ చేసి బయట నుండి వచ్చిన వారిని పంపించి వేయాలని, అలాగే లాడ్జీలు, గెస్ట్ హౌస్లు అన్నింటినీ పరిశీలించాలని, ఎమ్మెల్సీ నియోజకవర్గం, జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు.